అందరికీ నమస్కారం అండి. నా పేరు అభినవ్. ఇది టెక్నికలీ నాకు సెకండ్ మూవీ అండ్ ఇంత వేరే సినిమా ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. దాంతోపాటు ఈ మూవీ కూడా స్టార్ట్ అయింది మాది. సో మీ అందరికీ నేను హాట్స్టార్లో ర్యాంబో ఇన్ లవ్ అనే సిరీస్తో సుపరిచితుడిని. అలాగే బొమ్మ హిట్టు ఈ టైటిల్లోనే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అలాగే మా డైరెక్టర్ గారికి, రాజేష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, కిరణ్ అన్నకి, అలాగే శ్రీధర్ గారికి ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగ్లో స్టోరీ ఫస్ట్ టైం విన్నప్పటికీ ఇప్పటికీ కూడా డైరెక్టర్ గారు ఎవ్రీ టైం దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఎవ్రీ బిట్, ఎవ్రీ ఎమోషన్ కానీ దేన్ని కానీ దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అలాగే ఇది ఒక ఫన్ ఎంటర్టైనర్. మనకిప్పుడు జనరల్గా సిచ్యువేషనల్ కామెడీస్ ఎలా అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నామో తెలుసు కదా. సో అలాంటి ప్రతి డైలాగ్కి, ప్రతి థింగ్కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కామెడీ మిస్ అవ్వకుండా, అలాగే ఒక సబ్లైన్గా ఎమోషన్తో పాటు అండ్ దాంతోపాటు మంచి కాన్సెప్ట్, లవ్ స్టోరీ అన్నీ ఒక ఎంటర్టైనర్లో ఎలా చూపిస్తూ ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. సో ఈరోజు షూటింగ్ స్టార్ట్ చేసాం, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా డిఓపి మల్లి గారికి అండ్ ఎడిటర్ విశ్వాకి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వంశీకి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా హీరోయిన్ పూజ, తను ఆల్మోస్ట్ ఈరోజు రేపటి నుంచి ఎంటర్ అవుద్ది షూటింగ్లోకి. ఈరోజు ప్రెస్ మీట్ కోసం వచ్చింది. సో ఇది తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మీ అందరికీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఆ టైంలోనే మేము ముందుకు రావాలని చూస్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇలాంటి సపోర్ట్ మాకు త్రూ అవుట్ ది మూవీ అయ్యే వరకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నాకు శ్రేయోభిలాషులకు అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ అందరికీ. ఇది నా ఫస్ట్ ఫిలిం, డెబ్యూగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాను. నా పేరు గడ్డం రాజేష్. సో ఈ సినిమాకి ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు బాగా సపోర్ట్గా మా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ అన్న గారు అండ్ కిరణ్ అన్న గారు చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ తోటి ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త వాళ్ళతోటి అనే ఒక ఫీలింగ్ లేకుండా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను కథ రాసుకున్నప్పుడు కూడా ఫన్నీ వేలో చేయాలనుకున్నాం. అలాగే మంచి సబ్జెక్ట్ తోటి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాం. సో సినిమా అలాంటి సిచ్యువేషనల్ కామెడీ తోటి ఈ సినిమా స్టార్ట్ చేసాం. మంచి ఆర్టిస్టులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్న ఏబరాది అన్న, తేజ బ్రో, అవినాష్ బ్రో, అలాగే మురళి సార్ వాళ్ళు, మదర్ క్యాటర్ శాలిని గారు అండ్ ఇంకా ఉన్నారు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పలేను. సో చాలా మంచి ప్యాడింగ్ తోటి వస్తున్నాం. కంపల్సరీగా ఈ సినిమాని అయితే మా వరకు చాలా హార్డ్ వర్క్ తోటి బాగానే చేస్తున్నాం. సో ఖచ్చితంగా సమ్మర్లో సినిమాని ముందు తీసుకురావాలని అయితే నేను అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాం. అలాగే హీరోయిన్ పూజ గారు కూడా ఇందులో చాలా తెలుసు మీ అందరికీ, వెబ్ సిరీస్ అండ్ మూవీస్లో కూడా చేసింది. చేయలేదా? సో అంటే మేము అంతా ఫ్రెండ్లీ నేచర్లో ఉంటాం కాబట్టి ఇలా మాట్లాడుకుంటాం, మీరు పట్టించుకోవచ్చు. సో అందరూ మంచిగా కలిసిగా మంచి హెల్దీగా మేము చేసుకుంటున్నాం మూవీ షూట్ ఇది. సో ఇవాళ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తున్నాం. చాలా త్వరలో షూట్ కంప్లీట్ చేసి సమ్మర్లో వస్తాం. అండ్ వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్ యూ తెలుస్తూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. నా కిరణ్ అండి. ఈరోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకి, నటీనటులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు అయితే మాకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అంజన్పుత్ర ఫిలిం స్థాపించి తీస్తున్న మొట్టమొదటి సినిమా ఇది, బొమ్మ హిట్టు. కథ బాగుంటుంది. రాజేష్ డైరెక్టర్ మాకు కథ చెప్పినప్పుడు కథ అనేది స్ట్రాంగ్గా ఉంది, కథ బాగుంది అని చెప్పి ముందుకెళ్ళడం జరిగింది. కథలో ఏవైతే ఉందో అది చూపిస్తే ఖచ్చితంగా హిట్ కొడతాం మేము. ఈ కథలో ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కానీ, లేకుంటే ఫ్రెండ్స్ మధ్య కామెడీ కానీ, లేకుంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే తండ్రి కొడుకుల మధ్య కామెడీ ఎమోషనల్ సీన్స్ కానీ, కంప్లీట్గా ఒక తల్లి కొడుకు మధ్య ఉండే ప్రేమ అనురాగాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా చూపించగలుగుతాం. ఇవి చూపించడంతో ఖచ్చితంగా హిట్ అనేది మేమైతే కొడతాం. అలాగే మా టెక్నికల్ టీం ఏదైతే ఉందో, డిఓపి సార్ కానీ, ఎడిటర్ కానీ విశ్వనాథ్ గారు, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ కానీ అందరూ మాకు మంచి టీం దొరికింది. దాంతోపాటు మీ మీడియా మిత్రుల సపోర్ట్ కూడా మాకు అవసరం. ఎందుకంటే మీ
ప్రోత్సాహమే మాకు ఎనర్జీ. ఖచ్చితంగా హిట్ కొడతాం, మళ్ళీ మేము ముందుకు వస్తాం. జై హింద్. అందరికీ నమస్కారం. అంజనీపుత్ర ఫిల్మ్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ సినిమా మొదలైంది. సినిమా పేరు బొమ్మ హిట్టు. ఇందులో నేను హీరో గారికి ఫాదర్ క్యారెక్టర్ వేస్తున్నాను. రాజేష్ గారు డైరెక్టరు, శ్రీధర్ గారు నిర్మాత. చాలా బాగా వస్తున్న సినిమా. ఇప్పటికి 25% పూర్తయింది. మంచి పాటలు, మంచి సంగీతం, మంచి కథ, మంచి ఎంటర్టైన్మెంట్ అటువంటి సినిమాగా మీ ముందుకు వస్తున్నది. ఈ సినిమాను మీరందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. హీరో గారు మంచి పర్ఫామ్ చేస్తున్నారు. హీరోయిన్ ఇంకా ఎంటర్ కాలేదు, ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఒక మంచి ఎసెట్ మాకు ఆది గారు వచ్చారు. అలాగే ఇంకా మిగతా ముఖ్యమైనటువంటి తారాగణం కూడా ఉంది. మంచి మన ముక్కు అవినాష్ లేడు ఇప్పుడు, అతను కూడా ఉన్నాడు. అలాగా మీ అందరి సహకారంతో సినిమా విజయవంతం చేద్దామని. థ్యాంక్ యూ. Firstly, I'd like to thank each and every one of you for coming here, supporting Arera, and encouraging the new talent. And thanks to my director and producer Kiran Garu for casting me. As everybody said, నేను ఇంకా నా పార్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. So I promise that we're gonna make you guys proud of this, and I hope you will enjoy the film. Yeah, thank you. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ బొమ్మ హిట్ ఈ సినిమా పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు చాలా తెలివిగా బొమ్మ హిట్ అని పెట్టేసరికి తప్పదు, మీరు చేయాల్సిందే. ఎందుకంటే రేపు మీరు రివ్యూస్ రాసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా తమ్మునేల్లో బొమ్మ హిట్ అని ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హిట్ అనుకొని మన వాళ్ళంతా థియేటర్కి వస్తారు. హిట్ అవుద్దు కూడా, ఎందుకంటే అంత మంచి కంటెంట్ మా డైరెక్టర్ గారు ప్రిపేర్ చేశారు. మా అభినవ్ బ్రదర్ మీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ దాని ద్వారా తెలుసుంటాడు. కానీ మనోడు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇలాంటి సినిమాల్లో బ్రహ్మానందం, కోవై సర్ల వాళ్ళకి, బ్రహ్మానందం గారికి, కోవై సర్ల గారికి శ్రీరామచంద్రులు మూవీ, ఆ మూవీలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళ కొడుకుగా చేశారనమాట చిన్నప్పుడు. అందులో మీకు బాగా ఫేవరెట్ డైలాగ్ కూడా ఉంటుంది. అది బ్రహ్మానందం గారు ఏదో అంటే అయితే అడుక్కు తినంటాడు. అది ఆ డైలాగ్ అప్పుడు చిన్నప్పటి నుంచి ఫేమస్. చిన్నప్పుడు చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక 25-30 సినిమాలు చేశారు. కాబట్టి చైల్డ్ ఆర్టిస్టులు ఈ మధ్యకాలంలో ఎంతమంది పెద్ద సూపర్ హీరోలు అయ్యో మీరు చూశారు. మనకి తేజ సజ్జా అన్న మామూలుగా కాదు, ఇప్పుడు ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. మావాడు కూడా ఆ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మాయి పూజ కూడా ఎప్పటి నుంచో మాకు పరిచయం ఉంది. ఈరోజు అమ్మాయి హీరోయిన్గా చేయటం నిజంగా చాలా హ్యాపీ. పూజ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ రాజేష్ బ్రదర్ కూడా మంచి కష్టపడే వ్యక్తి. అలాంటి వాళ్ళకి ఒక హిట్ పడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకా బాగా కష్టపడతారు. కాబట్టి మనోడు అంటే బేసిక్గా పూజ రోజు ఏం మాట్లాడినా ముందు సినిమా తీయడానికి కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ సినిమా తీస్తున్నప్పుడు ఏదైనా మాట్లాడితే బాగా తీయండి అని కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ బాగా తీసిన తర్వాత పెద్ద ఏం లేదుగా అని కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటిని దాటుకొని ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా డీజే టిల్లు వీటన్నిటిలో ఎంతోమంది హీరోలకు ఫాదర్గా చేసి ఆ సినిమాలు నిలబెట్టిన మా మురళీ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా మా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈయన టైమింగ్. అంటే ఈయన టైమింగ్ గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనిల్ రావుపూడి గారు లాంటి డైరెక్టరే మామూలు టైమింగ్ కాదని చెప్పి కాంప్లిమెంట్ చేశాడంటే ఇంకా మామూలు విషయం కాదు. అలాగే మదర్ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళకి, అలాగే మా అవినాష్ తెలుసు, పోలీస్ క్యారెక్టర్ వేస్తే ఏం చేస్తాడో కూడా మీకు తెలుసు. సో ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇంకా మా టేస్టీ తేజ, వాడు ఫుడ్ బ్లాగర్గా మీ అందరికీ చాలా పరిచయం. అలాగే బిగ్ బాస్ షోల ద్వారా కూడా చాలా పరిచయం. వాడు మంచి అంటే జబర్దస్త్లో కూడా మంచి కామెడీ చేసి ఆ టైమింగ్తో వచ్చాడు. వాడు కూడా ఈరోజు వాడు ఉంటే చాలు మా సెట్లో ఫుడ్కి డోకా లేదు. ఆడు ఉన్నాడంటే ఆఫ్టర్నూన్ మనకి ఈ సర్కిల్లో ఏ రెస్టారెంట్ ఉన్నా కూడా అక్కడి నుంచి ఫుడ్ వచ్చేస్తుంది. కాబట్టి టేస్ట్ తేజ అందుకని పెట్టవచ్చు కూడా. కాబట్టి అందరికీ, అలాగే మదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ ఇది సూపర్ హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇంత ఫార్మల్గా మాట్లాడడం నాకు తెలియదు కానీ ఓకే. బొమ్మ హిట్ థ్యాంక్ యూ. తెలుసు కదా అది టైమింగ్ ఎలా ఉంటుంది. మరి బొమ్మ హిట్ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అభినవ్ బ్రో మూవీస్ కానీ ఆయన సిరీస్ కానీ చూశాను నేను జియో హాట్స్టార్లో. చాలా మంచి యాక్టర్ అండ్ త్వరలోనే మంచి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. రాజేష్ కూడా డెబ్యూ మూవీ కానీ చాలా స్క్రిప్ట్ చాలా అద్భుతంగా రాసుకున్నారు, బాగా నరేట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో నాకు బాగా నచ్చింది.
ఆల్ ది బెస్ట్ బ్రదర్ మీకు కూడా. అండ్ సార్తో కాంబినేషన్లో బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నాను. చాలా బిజీ ఉంటుంది సార్, కానీ మాకు ఈ సినిమాకు డేట్ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరు పేరున మా అంజలిపుత్ర ప్రొడక్షన్స్ ఈ సినిమాతో మరెన్నో సినిమాలు చేయాలి, తర్వాత మా సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డబ్బులు రావాలి సార్ మీకు, ఎందుకంటే మా ఇంటి మా సైడ్, మా కరీంనగర్ సైడ్ అనమాట, మంచిర్యాల వాసులు అంతా, గోదావరి కానీ మంచిర్యాల వాసులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరైనా లేకపోతే మా సినిమాలు ప్రమోట్ అవ్వవు, ముందుకెళ్ళవు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, పేరు పేరున ప్రతి ఒక్కరికి వచ్చినందుకు. అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలి. మంచి అద్భుతమైన క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను. అద్భుతం అంటే మీరు చూసిన క్యారెక్టరే, కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. కొంచెం ఫైర్ ఉన్న క్యారెక్టర్ పేరు చెప్పొచ్చా? చెప్పేది పెద్ద ఏం లేదు, కానీ జమదగ్ని క్యారెక్టర్, అగ్ని జమదగ్ని క్యారెక్టర్. లేదు, సినిమా మొత్తం చెప్పేస్తారు. ఇంకా కనిపించే 3 సింహాలు, చట్టానికి ధర్మానికి న్యాయానికి రూపాయలు అయితే కనపడి 4వ సినిమా మా బొమ్మ హిట్. థ్యాంక్ యూ అన్న, మా సినిమాను ఆదరించండి. అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీవన్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బొమ్మ హిట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. చాలామంది మీడియా వాళ్ళు వచ్చారు, కొంచెం టెన్షన్గా ఉంది ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మాట్లాడాలంటే. అంటే వయసులో కాదు. సో ఫస్ట్ నేను డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, కరుణా గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మురళీధర్ గౌడ్ గారి కాంబినేషన్లో ఫస్ట్ టైం యాక్ట్ చేసిన, అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్. సో అండ్ అలాగే ఆది గారు, అవినాష్ గారు, టేస్టీ తేజ గారు. సో అంటే ఎన్నో సినిమాలు చేశారు, చూస్తూ వచ్చాము. బట్ ఇక వాళ్ళ కాంబినేషన్లో అందాం అనుకున్నాను. సో ఒక మంచి కాన్సెప్ట్తో రాజేష్ గారు వచ్చారు. అండ్ కామెడీ అయితే చాలా, మేము సెట్స్లో కూడా నవ్వుకుంటూనే ఉన్నాము. టీం అంతా కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తూ, ఏదైనా ఉన్నా కూడా చెప్తూ చేస్తూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ అభికి మదర్గా చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు అందరూ హెల్ప్ చేయాలి, బొమ్మ హిట్ చేయాలి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బొమ్మ హిట్ ఓపెనింగ్ రోజు మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాజేష్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను నమ్మి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బేసిక్గా ఆది అన్నతో ట్రావెల్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ సినిమా త్రూ అవుట్ ఆది అన్న అభి గారి కాంబినేషన్లో నడుస్తూ ఉంటుంది. అబ్బా అభి మా అదే అభి గారి ఆ కాంబినేషనే. అండ్ అభి అన్నది రీసెంట్గా సిరీస్ చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న చైల్డ్ ఆర్టిస్ట్ అని మొన్న మాకు తెలిసినప్పుడు, అరే ఎప్పుడు ఉండవు ఉన్నాడు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సీనియర్ ఈయనే. అండ్ ఆది అన్నతో స్టేజ్ షోస్ చాలా చేసాం, కానీ మూవీలో చేయడం కూడా ఆది అన్న స్పాట్ ఇంప్రూవ్ అయ్యి సీన్స్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మా అవినాష్ అన్న, మీరు చూసుంటారు మా కాంబినేషన్ బిగ్ బాస్లో, అది అంతకన్నా బాగుంటుంది అంటే అది బాగుంటుందని చెప్పారు, ఇది అంతకన్నా బాగుంటుందని చెబుతున్నాను. మీరు అందరినీ ఎప్పుడు అలరించి అవినాష్ అన్న మా పోలీస్ క్యారెక్టర్తో దీంట్లో వస్తున్నారు కాబట్టి చాలా డిఫరెంట్గా యూనిక్ స్టైల్ కామెడీ ఉంటుంది అన్నది కూడా. అండ్ మురళీ గారితో అంతకుముందు సినిమా చేశాను, మళ్ళీ ఈ కాంబినేషను సార్ మీతో చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ చేస్తున్నాం కదా, అది తెలియని ఊపు వస్తుంది సార్. అండ్ కిరణ్ గారికి, శ్రీధర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీ అందరికీ మంచి హిట్ అవ్వి మీరు ఇంకో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, అంటే ఇంకో మూవీ స్టార్ట్ చేయాలి, మీరు ఇంకో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, అందులో కూడా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాకి డిఓపిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మాకు ఎంత కంఫర్ట్ అంటే కొత్త డైరెక్టర్ అయినా కూడా, మా ప్రొడ్యూసర్ గారు కొత్త అయినా కూడా, ఈ సినిమాకి ఫస్ట్ సినిమా చేస్తున్నా కూడా మనం అడిగింది ఏది లేదనకుండా అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చి మాకు బాగా ఈ సినిమా బాగా రావాలని చెప్పి అలాంటి మంచిగా మా ఇది సపోర్ట్ చేస్తున్నారు ఆయన. సో దీన్ని బట్టి మేము డెఫినెట్గా ఈ సినిమాని ఇట్టు కొడతామని డెఫినెట్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.